వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు పరంధాములు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రేవంత్ రెడ్డి ఈ వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు, ఇస్తలేడు. మరా ముసలోళ్ళకు 4,000 ఇస్తున్నాడు పింఛని, అవి ఇస్తలేడు. 4,000 2,000 ఇస్తున్నాడు. మరా రైతు బంధు వేస్తున్నాడు, 15,000 ఇస్తున్నాడు ఎకరాన. అవి 10,000 లేవు, 10 రూపాయలు లేవు. ఇప్పటికి ఉన్నాయా? మీరే చెప్పండి. మరి ఎందుకు అట్లా చేస్తుండు రేవంత్ రెడ్డి? వేస్తాను చెప్పాలి, లేకపోతే లేదని చెప్తే మేము ఊరుకుంటాం. ఏం చేస్తాం? ఆయనను గెలిచిండి అయిపోయింది, గడ మీద పడ్డాడు. ఆయన మేమేం చేయలేము. ఆయన అభిప్రాయంతో చేస్తే బతకనని చేస్తే వేయాలి. ఆయన ఎందుకు ఇట్లా చేస్తుండు? ఆడేళ్ళే ఓట్లు వేసిరా, ఆడేళ్ళకేసి బస్సు పిరి పెట్టిండు. మొగలం వేయలేమా? మరి మొగలు సగం టికెట్ పెట్టనుండే, ఆడేళ్ళకు సగం టికెట్, మొగలకు సగం టికెట్ పెట్టనుండే. అంతేనా కదా? అట్లా చేస్తే ఎట్లా రేవంత్ రెడ్డి? ఇప్పుడు కూడా సంక్రాంతి, మన అప్పుడేమో దసరా అన్నాడు, ఇప్పుడేమో సంక్రాంతి అన్నాడు. మరి సంక్రాంతి కూడా పోతుంది. రైతు బంధు ఎట్లా బతకాలి మేము? ఏం కథ? పొలాలకు మందులు బిందులు ఇత్తనాలు ఎట్లా తెచ్చుకుంటాము? ఆయన అట్లా చేస్తే ఎట్లా? ఆయన పెద్ద మనిషి, అట్లా చేస్తే మంచిగా. ఇప్పుడు నాకే పింఛన్ కూడా వస్తలేదు, ఇప్పటికి కూడా పింఛన్ లేదు. 6 సంవత్సరాలే వికలాంగులు. ఆన్లైన్లో పీడ అయిందట. ఆ పీడ అయింది కొట్టేయమంటే ఎవరు కూడా కొట్టేస్తలేరు. ఎట్లా చేయాలి ఇప్పుడు? నా పరిస్థితి ఏమది? గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ సారు ఎకరాన 5,000 ఇచ్చిండు, ఎకరాన 5,000 ఇచ్చిండు. మర్రా మోడీ 2,000 ఇచ్చిండు. ఆయన మంచిగా ఇచ్చిండు. అవైనా కానీ ఏళ్ళకి ఇచ్చిండు. ఈయన అవి లేవు ఇవి లేవు కదా రేవంత్ రెడ్డి. ఎట్లా మళ్ళా మా పరిస్థితి? నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు కుమార్. ఏం చేస్తుంటారు సార్? మేము ఇదే బిజినెస్ చేస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు పాలన అది ఏమన్నది, ఫస్ట్ వచ్చినప్పటికెళ్ళి ప్రతిరోజు గొడవని, ప్రతి ఒక్కరితో గొడవని. ఎవరిని అసలు చేసింది? అసలు ఎవరికి న్యాయం చేసారు ఫస్ట్ ఆ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి? ఫ్రీ బస్ అని చెప్పి ఆటోల గురించి ఆటోల మీద దెబ్బతిన్నారు, పొట్టకొట్టి మీద. అలా అని చెప్పి ఇంకోటి హైడ్రాని తీసుకొచ్చి వాళ్ళ మీద పెద్ద న్యూసెన్స్ చేసి వాళ్ళకే అన్యాయం చేశారు. ఇదా అసలు పరిపాలన అంటే? ఏదైనా ఉంటే ప్రతిపక్షం మీదనే ఆడిపోసుకోవడం తప్ప. కానీ మరి తను చేసుకున్న పాలన ఏంది, ఆయన చేయాల్సిన పని ఏంది, ఆయన చెప్పిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క అమలు వచ్చిందని? అసలు ఫ్రీ బస్ అని ఒకటి చెప్తే అసలు ఒక ఫ్రీ బస్ వదిలేస్తే ఇంకేమన్నా చేస్తున్నాడా? డబుల్ బెడ్రూమ్ అన్నాడా? 420 హామీలు చెప్పి ఇందిరమ్మ ఇల్లులు అసలు 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 ఎక్కడుందండి ఇందిరమ్మ ఇల్లులు? ఇందిరమ్మ ఇల్లులు కానీ చెప్పి ఒక్కొక్కరిని మబ్బ పెట్టి ఓట్లు తీసుకొని జనాల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు కేసీఆర్ పాలన అంటే ఏ ఒక్కరికి అసలు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తన పాలన తను చేసుకుంటూ, ఏదైనా ఉంటే ఐటీ రంగంలో కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కానీ, రైతుల గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి తను చాలా బాగా చేశాడు గవర్నమెంట్ కేసీఆర్. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి? అసలు 1 year అవుతుంది, అసలు అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది? అభివృద్ధి పథకాలు అసలు ఎక్కడ కనబడట్లే కదా పథకాలు అనేది. ఇప్పుడు ఏమనంగా ఏదైతే ప్రతిపక్షం మీద ఆడిపోసుకోవడం తప్ప కానీ తను చేసింది ఏం లేదు. ఒక ఫ్రీ బస్ మాత్రమే కనబడుతుంది. అసలు అభివృద్ధిలో అసలు ఏది కనబడట్లేదు మాకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ మునావర్. ఏం చేస్తుంటారు సార్? షాప్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే సగం మంచిగా ఉంది, సగం చెడు ఉందండి. ఎలా అంటే ఇప్పుడు మీకు రైతు బంధు ఇస్తలేడు, అండ్ మహిళలకి 2,500 ఇస్తా అని చెప్పిండు. అవి పెండింగ్ ఉన్నాయి. రైతు బంధు కూడా లేదు. ఇంకా మిగతా మీకు పింఛన్లు కూడా పెండింగ్ ఉన్నాయి చాలామందివి. ఇవి ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అన్నీ మంచిగా ఇస్తుండే, టైం టు టైం అన్నీ వచ్చేస్తుండే. ఈయన వచ్చిన తర్వాత ఇక మనకు కరెంటు కూడా ఇక్కడ చాలా వస్తుంది. ఇంకా గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు కరెంటే పోలేదు అప్పుడు. ఆయన ఎంతవరకు ఉన్నా కానీ అప్పుడప్పుడు పోతుండే, కానీ అప్పుడప్పుడు పోయి ఒక 2-3 minutes వచ్చేస్తుండే కరెంట్. కానీ ఈయన వచ్చినప్పటి నుంచి 2-3 గంటలు పోతుంది కరెంట్ ఒకటేసారి. ఇప్పుడు బిజినెస్ ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలి? ఇప్పుడు మెయిన్ థింగ్ ఇప్పుడు మనకు కరెంట్తోనే పని ఉంటుంది బిజినెస్లో.
ఆ బిజినెస్లో మీకు కరెంట్ పోతేనే బిజినెస్ లాస్ అవుతుంది కదా ఇక్కడ. సో అది ఎట్లా చేయాలి మళ్ళీ? మేము కూడా సఫర్ అవుతున్నాం కదా దాని గురించి చాలా. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అభివృద్ధి ఏం జరుగుతుందంటే ఏం జరగట్లేదు. ఆ కేసీఆర్ చేసిన పనులే ఈయన సగం సగంగా పూర్తి చేస్తున్నాడు ఇప్పుడు అంతే. ఇంకేం అవ్వట్లేదు. అభివృద్ధి అంటే ఏం లేదు ఇంకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నమస్తే, మీ పేరు సార్? నిపుణ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను మార్కెటింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? యావరేజ్గా ఉందండి. ఎందుకంటే ఆయన 6 గ్యారంటీలు ప్రజాపాలన అవన్నీ పెట్టాడు, కానీ అంత కన్ఫ్యూజన్ ఉంది. ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తులు ఇవన్నీ అన్నీ ఇచ్చాం, కానీ ఏది క్లారిటీ లేదు. దాని మీద రాసి ఇచ్చి ప్రజాపాలనలో 1 ఇయర్ బ్యాక్ ఇచ్చాము, కానీ దాని గురించి ఒక చిన్న అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఇచ్చారు, కానీ ఇప్పటిదాకా వస్తుందా రాలేదా అనేది తెలియదు. మళ్ళీ ఆ మధ్య ఏదో లాస్ట్ మంత్ సర్వే చేశారు. సర్వే చేశారు కానీ ఇంటి దగ్గరికి వచ్చేసి బయట స్టిక్కర్ వేసుకుని పోయారు, కానీ మమ్మల్ని ఏమీ అడగలేదు వాళ్ళు డీటెయిల్స్. అపార్ట్మెంట్లో రేషన్ కార్డులు వస్తాయా రాలేదా అని తెలియదు. ఆ బస్సులు ఫ్రీ అని పెట్టారు. నేను స్వతహాగా మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తుంటాను. నేను జైరాబాద్ వెళ్తాను, మళ్ళీ జడ్చర్ల మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి వస్తుంటాను. బస్సు ఎక్కాలంటే నరకం. బస్సులో సీట్ దొరకదు. ఆ బీదర్ బస్సులు ఇటువైపు జైరాబాద్ వెళ్ళినప్పుడు బీదర్ బస్సుల కోసం చూడాల్సి వస్తుంది. అది ఫ్రీ బస్సులు. ఈ డీలక్స్ బస్సులు తీసేశాడు. ఫ్రంట్ సీట్లు అన్నీ లేడీస్ ఎక్కుతారు, వెనకాల సీట్ కనీసం సీట్లో ఎక్కాలంటే బస్సులు లిమిటెడ్ బస్సులు ఉన్నాయి, సీటు దొరకదు. సదాశివపేట నుంచి రావాలంటే ఆటో ఎక్కాలి, ఆటో ఎక్కి సంగారెడ్డికి రావాలి, సంగారెడ్డి నుంచి మళ్ళీ బస్సులో సీటు దొరకకుండా నుంచోవాలి. అక్కడి నుంచి మళ్ళీ పటాన్ చెరువు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 3 బస్సులు ఎక్కాల్సి వస్తుంది జైరాబాద్ పోయి. ఇటు మహబూబ్ నగర్ పోతేనేమో బస్సులు అసలు ఖాళీ ఉండవు, క్యాబ్లు ఎక్కి రావాల్సి వస్తుంది గచ్చిబౌలికి. ఈ రేషన్ కార్డు అయితే అది ఇస్తాడో ఇవ్వడో క్లారిటీ లేదు. స్టార్టింగ్లో ఏదో కేసీఆర్ పాలన అయిపోయిన తర్వాత ఈయన రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడనుకున్నాం, కానీ చేసేటట్టు అయితే అనిపించట్లేదు. అంతా ఏంటంటే ఈ హైడ్రా గురించి, ఈ అల్లు అర్జున్ బన్నీ సినిమా పుష్ప గురించి వీటి మీద హైలైట్ అవ్వడం తప్పితే మెయిన్గా జనాలకు చేసేదైతే అంతకేం కనిపించట్లేదు. అనుకున్నాం కానీ అంతేం లేదు. మరి ఇది చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా అంతేం ఉండదండి. ఆయన ఏదో తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ మీద ఏదో చేశాడు, కానీ బెటర్ దీని మీద చూసుకుంటే ఆయన బెటర్. కొంచెం రేవంత్ రెడ్డి మీద చూసుకుంటే కేసీఆర్ పాలన కొంచెం బెటర్ నాకు తెలిసింది. ప్రజెంట్ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? అభివృద్ధి ఏముందండి, ఎప్పుడో జరిగిన అభివృద్ధి ఇప్పుడు చెప్పుకుంటున్నాం తప్పే. అభివృద్ధి అంటే హైదరాబాద్లో జరగడం కాదు కదా, మిగతాది జరగాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? షేక్ మహమూద్. ఏం చేస్తుంటారు సార్? నేను పండ్లు అమ్ముతా, అడ్డి పండ్లు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడైతే ఏం చేయలేదు కదా, ఇంకా చేస్తా అంటుండ్రు. ఎప్పుడు చేస్తాడో ఏమో. ఇగో ఇది కాలు ఇరిగిపోయింది అని చెయ్యి, ఇది ఇరిగిపోయింది, మాకు పింఛింగ్ లేదు, ఏమీ లేదు. చూడు సెయిల్ చూడు, 2 సెయిల్ పోయింది, చేసి నాకు ఏం రాదు. ఇగో కాలు చూడు, ఏం సాయం లేదు. ఇప్పుడైతే వచ్చిండ్రు కొత్త చేస్తాడు, కానీ జర టైం పడుతుంది ఏం. ఇంతకుముందు ఆయననే మాకు ఇల్లు ఇచ్చిండు అక్కడ. అంటే ఎట్లా అంటే మా భార్యకు మాకు అయితే ఏమి లేదు, పింఛింగ్ లేదు, ఏమి లేదు. కష్టపడాలి, తినాలి, అంతే ఉన్నాయి, ఇంకా ఏం లేదు. కష్టపడకపోతే తిన్నాకు లేదు. ఎవరిస్తాడు చెప్పు? కాలు చూడు, ఈ కాలు చూడు, ఈ చేయి చూడు, ఇది చేయి చూడు, ఏం పింఛింగ్ లేదు, ఏం లేదు. ఇంకా దాకా మాకు ఏమైనా సాయం చేయాలి కదా వస్తే. మాకు ఏం ఇప్పుడు పండ్లు అమ్మాలి, తినాలి, లేకుంటే అడిగి తినాలి, అట్లనే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మంచి పని చేసిండు, అట్లా ఆయన కూడా ఏం తేడా పని చేయలేదు. కేసీఆర్ బి మంచి పని చేసిండు. పిల్లలకు పైసలు ఇచ్చిండ్రు, పెళ్ళికు లక్షలు 60,000, 50,000, లక్షలు ఇచ్చిండ్రు. కేసీఆర్ కూడా మంచిగా చేసిండు, అట్లా ఏం తప్పు చేయలేదు. అవి ఈయన వచ్చిండు కదా ఇప్పుడు. ఈసారి ఏం చేస్తాడు ఏమో కాంగ్రెస్ పార్టీ మీద మాకు భరోసా ఉన్నాయి. ఏమైనా చేస్తాడు, ఇల్లు ఇస్తాడు, ఏమైనా పింఛింగ్ ఇస్తాడు, మాకు భరోసా ఉన్నాయి. దాని మీద కాంగ్రెస్ పార్టీ మీద మాకు భరోసా ఉంది. ఏమైనా చేస్తాడు పక్కా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు? లారీ డ్రైవర్.
రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పాలన ఉంది, ఆయన పాలన లేదు, ఏం లేదు, వేస్ట్ పాలన, పనికిరాని పాలన, ఏం లేదు, ఏం చేసింది ఏం లేదు. దేని గురించి చెప్పాలి ఆయన? ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి పథకాలు కానీ అది ఏం పథకాలు లేవు, అభివృద్ధి లేదు, ఏం లేదు. ఏదో చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు, ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేసిండు ఆయన, మంచిగానే చేసిండు, చేసిన కాడికి బాగానే చేసిండు. ఆయన చేసిందే ఉంది, ఇక్కడ ఇంకేం లేదు. ఈయన చేస్తాడని అనుకున్నారు కానీ చెయ్యడు, చెయ్యలేడు కూడా. ఇక థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? భీమ్. ఏం చేస్తుంటారు? నేను ఆటో నడిపిస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆటోలు నడవట్లేదు సార్, ఆటోలు ఏం నడవట్లేదు, లాస్. మా ఆటో వాళ్ళకు మొత్తం లాస్ అయిపోయింది. బస్సు వల్ల, ఉచిత బస్సు ప్రయాణం వల్ల అంటారు. ఉచిత వాళ్ళకు బస్సు వాళ్ళకు ఫ్రీ అయిపోయింది, మాకేమో లాస్ అయిపోయింది. ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు సార్? ఏ అభివృద్ధి, ఇప్పుడు తీసుకున్న అప్పులే కట్టుకోలేకపోతున్నాం, మా బాధ. ఇప్పుడు ఆటో మేము నడిపితేనే 4 రూపాయలు వస్తాయి, ఆటో నడపట్లేదు, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉండే, పర్వాలేదు, అప్పుడు నడిచినాయి. ఇప్పుడు ఫ్రీ లేవు కదా, నడిచినాయి అప్పుడు, ఇప్పుడు నడుస్తలేవు, మళ్ళీ మాకు ఎట్లా? థ్యాంక్ యూ సార్. రైట్. పేరు సార్? శివ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను పూలు అమ్ముతా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా లేదు. నేను అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నాకు ఊళ్ళో పొలం ఉంది, ఓ 2 ఎకరాల భూమి ఉంది, రైతు బంధు పడుతుండే టైంకి, ఊళ్ళో రైతు బీమా ఇస్తుండే, అన్ని పథకాలు మంచిగానే వేసిండు. ఇప్పుడు ఈయన వచ్చినాక మంచిగా లేదు. 2 సార్లు అయిపోయింది, ఇప్పటికీ 2 సార్లు కూడా అమౌంట్ వేయలేదు. దేనిది? రైతు బంధుది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండే సార్? మంచిగానే ఉండే, టైంకి అన్నీ ఇస్తుండే. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అన్నీ మంచిగా చూసుకుంటుండే. ఇప్పుడు ఈయన కొత్త ఓట్లేసి గెలిపించుకున్నాం కానీ వేస్ట్, ఏం లేదు. ఊకంటే ఆ ఢిల్లీ అక్కడిక్కడ తిరిగి వస్తుండు, పాలన మంచిగా లేదు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. థ్యాంక్ యూ సార్. జోసఫ్ అన్న, ఏం చేస్తుంటారు? ఫోటోగ్రఫీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు పర్లేదన్న, మంచిగా ఉంది, కానీ కొంచెం ఫిలిం ఇండస్ట్రీ మీదనే కొంచెం తేడాగా ఉన్నాడు. అది చంద్రబాబు చూపిస్తున్న ప్రభావం అనుకుంటా. ఇక్కడైతే పర్లేదు, మా తెలంగాణలో అందరికీ మంచిగా చేస్తుండు. కొంతమంది రైతులకు కూడా కొంచెం రుణమాఫీలు చేయట్లేదు, ఒక బాధాకరం. ఇంకోటి లేని వాళ్ళకి ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, అవి ఇంతవరకు అమలు చేయలేదు. అది అవి ఇస్తారంటే ఇంతవరకు అవి లేదు, అది చాలా బాధాకరం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానంటే ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఇంతవరకు అది అడ్రస్సే లేవు. గ్యాస్ ఒకటి, సిలిండరు, ఈ ఫ్రీ బస్, ఈ 2 ఒకటే అమలైనాయి. గ్యాస్ కూడా ఫ్రీ అన్నాడు, దానికి అమౌంట్ కట్టుకుంటూనే ఉన్నాడు, 1000 రూపాయలు. సో అది కూడా నాకు బాధాకరం. అన్నీ మైనస్లో ఉన్నాయి. సో మాది కాంగ్రెస్ పార్టీ అయినా సరే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరు? కేసీఆర్ సారా? ఎక్సలెంట్. కేసీఆర్ సార్ నిజంగా ఎక్సలెంట్. ఆయన అందరిని ఆదుకున్నాడు. కానీ ఆయన కాలంలో మాలాంటి బీదోళ్ళకి కూడా ఇండ్లు రాలేదు. రాజకీయం ఎక్కువ చేసారు ఊర్లో ఉన్న వాళ్ళు. కేసీఆర్ సార్ మంచిగా చేసింది, కానీ ఊర్లో ఉన్న సర్పంచులు వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశారు. ఓవర్ యాక్షన్ చేసి సార్ని ఓడించారు. వాస్తవానికి కేసీఆర్ సార్ మంచిగా చేసింది, కానీ ఈ కింద ఉన్న ఈ ఎమ్మెల్యేలు అయితే సర్పంచులు మరి ఓవర్ యాక్షన్ చేయడం వల్ల సార్ ఓడిపోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.